మీకు తెలుసా, ఇన్ఫర్టిలిటీ సంతానలేమితో బాధపడుతున్న ప్రతి 10 మంది జంటలలో 4 నుంచి 5 మంది మగవాళ్ళలోని వీర్యకణాల లోపం వల్ల వాళ్ళు బాధపడుతున్నారనేసి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ బి దివ్యశ్రీ, గైనకాలజిస్ట్ అండ్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, అమ్మ హాస్పిటల్ అండ్ ఐవీఎఫ్ సెంటర్, నెల్లూరు. ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ అనే ఇన్సిడెన్స్ ఈ మధ్య కాలంలో చాలా పెరిగింది. అండ్ నంబర్ ఆఫ్ ఐవీఎఫ్ కేసెస్ కూడా ఈ మేల్ ఇన్ఫర్టిలిటీ కారణం వల్ల 20% అనేది హైక్ అయింది. సో ఎందుకు ఇదంతా జరుగుతుంది? నార్మల్గా మ్యారేజ్ అయిన తర్వాత ఇనిషియల్ కొన్ని సంవత్సరాల వరకు ప్రెగ్నెన్సీ కోసం ఆడవాళ్ళు మాత్రమే హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మెనీ ఏ టైమ్స్ మగవాళ్ళు బేసిక్ సెమెన్ అనాలిసిస్ కూడా చేయించుకోరు. సెకండ్ పాయింట్, కొన్నిసార్లు వాళ్ళు సెమెన్ అనాలిసిస్ టెస్ట్ చేయించుకున్నా సెమెన్ అనాలిసిస్లో కౌంట్ కానీ మొటిలిటీ మార్ఫాలజీలో ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసినా దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోవటం, తర్వాత దానికి తగిన ట్రీట్మెంట్ని వాళ్ళు కంటిన్యూ చేయలేకపోవటం, అలానే దాన్ని వదిలేయటం. దీనివల్ల చాలా సంవత్సరాలు వాళ్ళు ఈ ఇన్ఫర్టిలిటీ సమస్యతో బాధపడి ఫైనల్గా వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్కి వచ్చే టైంకి ఈ ఫీమేల్ పార్ట్నర్ వాళ్ళ వైఫ్ ఏజ్ పెరిగిపోవటం, ఫైనల్గా వాళ్ళు ఐవీఎఫ్లో ఎండప్ అవటం జరుగుతుంది. సో ఎవరైతే మగవాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్నారో, సో ఒక బేసిక్ సెమెన్ అనాలిసిస్ చేయించుకొని దాంట్లో మీ కౌంట్ మొటిలిటీ మార్ఫాలజీని చెక్ చేయించుకోవటం వల్ల ఇన్ కేస్ దాంట్లో తక్కువ ఉన్నాయనంటే ఎందువల్ల అనేసి ఫర్దర్గా ఎవాల్యుయేట్ చేయించుకొని అండ్ మీ బేసిక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకోవటం వల్ల చాలాసార్లు ఇది కరెక్టబుల్ అయిపోతుంది. సో అనవసరంగా దాని కోసం భయపడటం, ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వల్ల ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎక్కువ అవటం అండ్ ఫైనల్గా ఐవీఎఫ్లో ఎండప్ అవటం చాలాసార్లు జరుగుతుంది. సో హోప్ ఎవరైనా కానీ దట్ ఈస్ నాట్ ఏ మేజర్ ప్రాబ్లం. మీ దగ్గర ఉన్న ప్రాబ్లమ్ని తెలుసుకోండి, దానికి కరెక్ట్ అయిన ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోండి, ట్రీట్మెంట్ ఫాలో అవ్వండి.